ఆలూరు నియోజకవర్గం పరిధిలో గత 2 రోజులుగా తొలకరి చినుకులు కురవడంతో రైతులు పొలం బాట పడుతున్నారు. ముందు వర్షాలు పడటంతో ఎంతో ఆస్తి విత్తనాలు నాటుటకు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా దిగుబడి వస్తే గిట్టుబాటు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉంటే దిగుబడి ఉండదు. ఇలా ప్రతి ఏటా రైతు నష్టపోతూనే ఉన్నాడు. అయినా బెదరకుండా ఈ సంవత్సరం కూడా తొలకరి వర్షాలకే పత్తి విత్తనాలను నాటడంలో నిమగ్నమయ్యారు. పొలం పనులు చేస్తుండగా రైతుల సమస్యలను రైతు ఎంతో ఆవేదనతో గత సంవత్సరం మిరప పంట వేసి అధిక పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోయామని, గత ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత పథకం త్వరగా అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరారు. దేవునిపై నమ్మకం ఉంచి మేము పొలంలో విత్తనాలు నాటుతున్నామని, మా కష్టాలు ఎవరు తీరుస్తారంటూ ప్రశ్నించారు. ఈసారైనా ప్రభుత్వం ప్రధాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. తూరే వర్షం పడింది, ముందుగా ఎత్తుకుంటాం, పత్తి విత్తనాలు పెట్టుకుంటాం. పోయిన తూరి మిరప పెట్టుకొని అంత పోయిడిసా, ఏమి లేదు, పంట లేదు, రేట్లు లేవు, ఏం లేదు. ఈ తూరన్నా వర్షం పడింది, ముందుగా పత్తి విత్తనాలు పెడతాము. మరి రైతు భరోసా అవన్నీ వేస్తాడో లేదో మాకు గ్యారెంటీ లేదు. పరమాత్మ మీద ఆధారపడి చేసుకుంటామప్ప, అంతే. పోయినసారి ఏం పెట్టిండు పంట? మిరప పెట్టిండు. పోయినసారి ఏమన్నా ధర పలికిందా? ఏం ధర లేదప్ప, ఏం పలుకుతావు? 7,000 6,000 కూలీలకు 500 కూలి ఇచ్చేసి ధర మాకు రేట్ లేకపోతే ఏముండదు. ఇది ఏమన్నా పంట ఇది ఆమెలేం బాగా చెప్పారు చంద్రబాబు నాయుడు. మాకేమది ధరలు లేవు ఇక్కడ, మాకు ఏమి రైతులకు పోయిన తూరినేలు ఏమేమి రైతు భరోసా లేదు, ఏం లేదు. ముందుగానే బాగా వస్తుండే. నీ పేరేం పేరు? నా పేరు గోవిందప్ప. ఏ ఊరు? కరిడిగుడ్డం. అప్పులు చేసుకొని పురుగు మందు తాగే పరిస్థితిలా వచ్చింది మాకు. ఇప్పుడు మాకు ఏదో కొద్ది వర్షం వచ్చినా కాబట్టి మేము అక్కడ డబ్బులు అప్పు కోసి ఇక్కడ వచ్చి విత్తనాలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. మాకు ఇప్పుడు పైన మనం చంద్రబాబు అన్న కూడా ఏమీ వేయలే. ఇప్పుడు కనీసం అప్పులు తెచ్చుకొని అంతా చేస్తూ ఉంటున్నాము. ఇప్పటికన్నా వేస్తే కానీ మాకేదో విత్తనాలు మరి తెచ్చుకొని కౌరవ్ చేసుకోవాలని పెట్టుకుంటున్నాము. మా అన్నయ్య ఏం వేయలే మాకు. ఇప్పుడన్నా మా కష్టాలన్నా చూసి ఏమన్నా ఇడిసే మాకు ఫలితం ఉంటుంది. మిర్చి వేసినందుకోసం మీకు ధర ఏ మాత్రం పలికింది? గిట్టుబాటు ధర ఏమన్నా? 6,000 5,000 4,000 అట్లా పడి అక్కడ గోడౌన్లా పెట్టి చాలా లాస్ అయ్యి పురుగు మందు తాగి సచ్చినారు. కాబట్టి ఇప్పుడు అదంతా తిడిచి ఇప్పుడు పత్తి గింజలు పెట్టుకుంటున్నాం. మిరపిడిచి గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర రైతు భరోసా రాలేదా మీకు? రైతు భరోసా రాలే మాకు. ఇప్పుడు 2 సంవత్సరాలే రాలే, ఏమి రాలే. ఇంతవరకు రైతులకి ఏమి చూపిలే, రైతులకి ఏమి వేయలే. ఈసారన్నా వేస్తారా? ఏమో ఈసారన్నా వేస్తాడో మన చంద్రబాబు అన్న అనుకొని ఇప్పుడు మరి అప్పులు తెచ్చి పత్తి ఇత్తనం నాటుతున్నాము. వర్షం పడిన దానికోసమే. మరి ఏం వేస్తాడో లేదో గానీ తెలీదు. మీ పేరుమా? నా పేరు తిమ్మక్క. ఏ ఊరు? కరిడిగుడ్డము, ఆలూరు మండలము, కర్నూలు జిల్లా.